Hello, everybody. Welcome to yet another session on English grammar with Bhimaramu. సో ఆల్రెడీ ఇంతకుముందు మన గ్రూప్లో కూడా చెప్పాము. ఇక్కడ ఫీ 3000 రూపీస్ అని అందరూ ఫిక్స్ చేశారు. మా ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్, ఈ నెంబర్కి అమౌంట్ పంపించి స్క్రీన్ షాట్ పంపించే ప్రయత్నం చేయండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సెషన్లోకి వెళ్దామండి. సో టెన్సెస్ అన్న టాపిక్ని మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. దట్ ఈస్ అవర్ న్యూ టాపిక్. అసలు ఈ టెన్సెస్ అనగానే చాలా మందికి టెన్షన్. ఎలాంటి టెన్షన్ లేకుండా టెన్సెస్ అన్న టాపిక్ని మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఎలా లర్న్ చేయాలో చూద్దాం. టెన్సెస్ని ద హార్ట్ ఆఫ్ గ్రామర్ అని కూడా అంటారు, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అసలు ఈ టెన్సెస్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి మెయిన్గా చూద్దాం. ఫైన్. టెన్సెస్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అన్నది చూసే ముందు ఒక్కసారి ఇక్కడ ఉన్న 3 సెంటెన్సెస్ చూడండి. ఐ ఆమ్ ప్లేయింగ్ క్రికెట్, తర్వాత ఐ ప్లేడ్ క్రికెట్, తర్వాత ఐ విల్ ప్లే క్రికెట్. ఇక్కడున్న 3 సెంటెన్సెస్ని మనం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మెయిన్లీ అక్కడ అండర్లైన్డ్ పార్ట్స్. ఈ అండర్లైన్డ్ పార్ట్స్ని అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ వన్ ప్రజెంట్ టెన్స్ అని చెప్తాం. ఐఆమ్ ప్లేయింగ్, ప్లేడ్ని పాస్ట్ టెన్స్ అంటాం, అండ్ విల్ ప్లేని ఫ్యూచర్ టెన్స్ అంటాం. సో ఏ టెన్స్లో ఒక సెంటెన్స్ ఉంది అని మనం ఐడెంటిఫై చేయాలంటే వర్బ్ క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది. అసలు టెన్స్ అంటేనే వర్బ్. వర్బ్ లేకపోతే టెన్సెస్ అన్న టాపికే లేదు. సో టెన్సెస్ అంటే ఏంటి? వర్బ్ ఫామ్ అండి. ఆ వర్బ్ ఫామ్ ఏం తెలియజేస్తుంది? మనకి ఒక టైం తెలియజేస్తుంది. ఒక యాక్షన్ ఎప్పుడు జరిగింది అని తెలియజేసేదే టెన్సెస్ అంట. ప్రజెంట్లో జరిగిందా, పాస్ట్లో జరిగిందా, ఫ్యూచర్లో జరిగిందా, ఇలాంటివి తెలియజేసే వాటినే వర్బ్ ఫామ్ అంటాం. ఆ వర్బ్ ఫామ్స్నే మనం టెన్సెస్ అంటాం. అండ్ ఇక్కడ మెయిన్గా మనం 2 టార్గెట్స్ పెట్టుకోవాలండి. ఈ టెన్సెస్లో మెయిన్గా చూడండి, అసలు టెన్సెస్లో మనం ఏం నేర్చుకోవాలి మెయిన్గా అది డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ 2 టార్గెట్స్ ఏంటి? చాలా వండర్ఫుల్ వేలో నేర్చుకోబోతున్నాం ఈ టాపిక్ని మనం. సో 2 టార్గెట్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ నేమ్స్ అండి. టెన్సెస్ నేమ్స్ నేర్చుకోవాలి మనం ఒక సిస్టమాటిక్ వేలో. తర్వాత వాట్ నెక్స్ట్ చూద్దాం. ఈ నేమ్స్ నేర్చుకున్న తర్వాత చూద్దాం వాట్ నెక్స్ట్ అన్నది. ఆ సెకండ్ వన్లో ఉందండి. మీరు ఎక్కడ కూడా ఏ వీడియోలో ఏ బుక్లో కూడా చూడని విధంగా మన ఈ యొక్క టెన్సెస్ టాపిక్ని నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ మనం నేమ్స్, అసలు ఎన్ని టెన్సెస్ ఉన్నాయో ఆ టెన్సెస్ నేమ్స్ ఏంటో లర్న్ చేద్దాం. చూద్దాం. మెయిన్గా ఇక్కడ మెయిన్ టెన్సెస్ 3 ఉన్నాయి. ఇవి మెయిన్ టెన్సెస్ అండి. వీటిని మనం ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 12 టెన్సెస్ నేమ్స్ రావాలి. సో 3 మెయిన్ టెన్సెస్ తీసుకున్నాము. ఫైన్. నెక్స్ట్ ఏంటి? సబ్ టెన్సెస్ తీసుకుందాం ఇప్పుడు. సో సబ్ టెన్సెస్ 4 ఉన్నాయి. ఏంటి ఆ 4 సబ్ టెన్సెస్ చూద్దాం. ఎస్తో బిగిన్ అయ్యేది సింపుల్ టెన్స్, సితో బిగిన్ అయ్యేది కంటిన్యూయస్ టెన్స్, పితో బిగిన్ అవుతుంది పర్ఫెక్ట్ టెన్స్, మళ్ళీ పితో బిగిన్ అవుతుంది పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అండి. సో 4 సబ్ టెన్సెస్ ఉన్నాయి. ఈ 4 సబ్ టెన్సెస్ని మీరు పర్ఫెక్ట్గా లర్న్ చేయండి. కరెక్ట్ ఆర్డర్లో ఆటోమేటిక్గా మీకు 12 టెన్సెస్ నేమ్స్ వస్తాయి. ఈ 4 సబ్ టెన్సెస్ని మనం సీరియల్ ఆర్డర్లో చెప్పుకోవాలి ఈజీగా. అంటే ఎస్సి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పిపి, డబల్ పి, పిపి పర్సనల్ ప్రాబ్లం అట్లా చెప్తుంటాం కదా, అలా అనుకోండి. ఎస్సి అంటే మనందరికీ తెలిసిందండి. ఎస్ఎస్సి పిపి. సో ఎస్ అంటే సింపుల్ టెన్స్, సి అంటే కంటిన్యూయస్ టెన్స్, పి అంటే పర్ఫెక్ట్ టెన్స్, ఇంకొక పి పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ అండి. వెల్, ఇలా మనం లర్న్ చేసింది ఏంటి అంటే ఇప్పుడు 3 మెయిన్ టెన్సెస్ లర్న్ చేశాం, 4 సబ్ టెన్సెస్ లర్న్ చేశాం. ఇప్పుడు మనకి కావాల్సిన 12 టెన్సెస్ నేమ్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇవన్నీ కూడా సబ్ టెన్సెస్ మళ్ళీ తీసుకున్నాను నేను 4. ఈ 4 సబ్ టెన్సెస్కి మనం ఏం చేయాలి? ఇక చూడండి,
ఇది అబ్జర్వ్ చేయండి మీరు. డాష్ ప్లస్ డాష్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 అంటున్నాను. అంటే బ్లాంక్‌లో ఏమొస్తుంది? 2 వస్తుంది కదా! అప్పుడు సెట్ అవుతుంది. ఇప్పుడు నేను మెయిన్‌గా ఫోకస్ పెడుతున్న పాయింట్ ఏంటంటే, ఆ 2ని ఎక్కడ తీసుకోవాలి? 1 కన్నా ముందు తీసుకోవాలి. ముందు అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు కూడా ముందు అన్న దాని మీద ఫోకస్ పెడదాం మనం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ 4 సబ్‌టెన్సెస్. ఈ 4 సబ్‌టెన్సెస్ ముందు మెయిన్ టెన్స్ తీసుకుందాం. ప్రెజెంట్ రైట్. ఈస్ 4 సబ్‌టెన్సెస్ ముందు అంటే చెప్పాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఒక మెయిన్ టెన్స్ తీసుకున్నాను ప్రెజెంట్. యెస్. ఇప్పుడు చూడండి. ప్రెజెంట్ సింపుల్ టెన్స్ అవుతది. ఇక్కడ మనకి ఆల్రెడీ యారో మార్క్ వచ్చేసిందిగా. సో, ఆ యారో మార్క్‌ని మనం స్ట్రిక్ట్‌గా ఫాలో అప్ చేసుకుంటే ప్రెజెంట్ సింపుల్ టెన్స్. మళ్ళీ యారో మార్క్‌ని కాస్త కిందకి తీసుకొచ్చి చేస్తే మనకి ఫార్మ్ అయ్యేది ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్. మళ్ళీ నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. సో, ఇలా మనకి 4 సబ్ టెన్సెస్ అంటే మెయిన్ టెన్సెస్ వచ్చాయి. 4 ప్రెజెంట్ టెన్సెస్ ఉన్నాయండి. ఆ 4 ప్రెజెంట్ టెన్సెస్ నేమ్సే మనం ఇప్పుడు లెర్న్ చేశాం. ప్రెజెంట్ సింపుల్ టెన్స్. సార్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని విన్నాం మేము. యెస్, అలా చెప్పొచ్చు, ఇలా చెప్పొచ్చు. 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్ అని కూడా అనొచ్చు. ఓకే. ఇక్కడ మనం ప్రెజెంట్ ప్లేస్‌లో పాస్ట్ పెట్టామనుకోండి. అప్పుడు మనకి పాస్ట్ సింపుల్ టెన్స్, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్ వస్తాయండి. 4 పాస్ట్ టెన్సెస్ వచ్చాయి. అండ్ ఇప్పుడు మనం ఫ్యూచర్ చూద్దాం. ఫ్యూచర్ మనం బిగినింగ్‌లో యాడ్ చేసుకుంటే ఫ్యూచర్ సింపుల్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఇలా మనకి 4 ప్రెజెంట్ టెన్సెస్, 4 పాస్ట్ టెన్సెస్, 4 ఫ్యూచర్ టెన్సెస్ వచ్చాయండి. అవన్నీ కూడా ఇక్కడ మనం టేబుల్‌లో చూద్దాం. 12 టెన్సెస్ నేమ్స్. ప్రెజెంట్ టెన్స్‌లో 4 ఉంటాయి, పాస్ట్ టెన్స్‌లో 4 ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్‌లో 4 ఉంటాయి. ఇదండి. ప్రెజెంట్ సింపుల్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. పాస్ట్‌లో పాస్ట్ సింపుల్ టెన్స్, పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఫ్యూచర్ సింపుల్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. చాలామంది ఏం చేస్తుంటారు అంటే తెలుసో తెలియకో డైరెక్ట్‌గా ఈ టెన్సెస్ నేమ్స్ నేర్పియకుండా టెన్సెస్ నేర్పించే ప్రయత్నం చేస్తుంటారు స్టూడెంట్స్‌కి. స్టూడెంట్స్‌కి వచ్చు అన్న ఉద్దేశంతో అలా చేసే అవకాశాలున్నాయి. టీచర్స్ లేదండి. వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళకి 12 నేమ్స్ వచ్చా రాదా మనం ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఈ 12 నేమ్స్ వాళ్ళకి తెలియకుండా అంటే ముఖ్యంగా కరెక్ట్ ఆర్డర్‌లో వాళ్ళకి తెలియకుండా మనం టెన్సెస్ గురించి ఎంత చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. సో, వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ఇప్పుడు మన 10థ్ క్లాస్ బుక్‌లో కూడా ఉంది. సక్సెస్‌ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్. దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. స్మాల్ థింగ్సే, కామన్ థింగ్సే చేస్తారు. బట్ వాళ్ళు చేసే స్టైల్ వేరేగా ఉంటుంది. డిఫరెంట్ స్టైల్‌లో ఉంటుంది. సో, అదండి. సో, ఇదేదో చిన్నదని చెప్పేసి వదలొద్దు. ఆ చిన్నదాన్నే మనం చాలా సూపర్బ్‌గా చేయాలి. అదే సక్సెస్‌ఫుల్ పీపుల్స్ యొక్క సీక్రెట్. సక్సెస్ సీక్రెట్. సో, ఇక్కడ మనం ఈ విధంగా 12 టెన్సెస్ నేమ్స్ లెర్న్ చేశాం. అయితే మీరింకా చాలా లైవ్‌గా ఉండడానికి క్లాస్ ఏంటంటే, ఒక 3 స్టూడెంట్స్‌ని తీసుకోండి. ఒకరు ప్రెజెంట్ చార్ట్ ఇయ్యండి. లేదంటే చిన్న పేపర్ అయినా. ప్రెజెంట్ ఒకరి చేతిలో పాస్ట్, ఇంకొకరి చేతిలో ఫ్యూచర్ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ప్రెజెంట్ నిలబడిన తర్వాత ఒక సబ్‌టెన్స్ తీసుకురండి. ఫస్ట్ సబ్‌టెన్స్ 2 కలపమని చెప్పండి. ప్రెజెంట్ సింపుల్ టెన్స్ అవుతది. మళ్ళీ సెకండ్ సబ్‌టెన్స్ తీసుకురండి. ప్రెజెంట్ కంటిన్యూయస్ అవుతుంది. మళ్ళీ థర్డ్, మళ్ళీ ఫోర్త్ ఇలా.
మీకు టోటల్‌గా 7 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. చాలా అద్భుతంగా ఈ టెన్సెస్ నేమ్స్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకుంటారు. ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మనం చాలా సందర్భాల్లో బోర్డ్ యూజ్ చేస్తాం. ఓకే. బోర్డ్ యూజ్ చేయడం తక్కువ చేసుకోవడం చాలా మంచిదండి. రెడ్యూస్ చేసుకోవాలి. చార్ట్ వర్క్ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ మోడ్‌లో మనం చెప్పాల్సిన టైం ఇది. టార్గెట్ 1 ఈస్ డన్ అండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫస్ట్ టార్గెట్ ఏంటి అంటే 12 టెన్సెస్ నేమ్స్ మనం తెలుసుకోవాలి అని చెప్పేసి ఆ 12 టెన్సెస్ నేమ్స్ ఏంటో తెలిసాయి. ఇప్పుడు సెకండ్ టార్గెట్. అసలు టెన్సెస్‌లో మనం ఏం నేర్చుకోవాలి? ఎంతవరకు నేర్చుకోవాలి? చూడండి, క్వెషన్ ఏ విధంగా అడిగినా సరే టెన్సెస్‌లో మనం ఇది నేర్చుకుంటే చాలు ఎలాంటి క్వెషన్నైనా ఆన్సర్ చేయగలం. ఏంటది? చూడండి, టెన్సెస్‌లోని సెకండ్ టార్గెట్‌కి వెళ్తున్నాం. ఫస్ట్ టార్గెట్ ఇంతకు ముందే చూసాం కదా! టెన్సెస్ నేమ్స్ ఏంటి అని. ఇప్పుడు మన టార్గెట్ నంబర్ 2 అండి. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ గూడా. టెన్సెస్‌లో మనం నేర్చుకోవాల్సింది ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ పాయింట్స్ ఏంటి? యూవి. యూవి అంటే తెలుసు, యువరాజ్ సింగ్ షార్ట్ ఫార్మ్ యూవి అంటుంటాం. ఈసీఎస్. ఏంటి ఈసీఎస్? ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకుందాం. యువరాజ్ సింగ్‌కి ఈసీఎస్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. ఇది గుర్తుపెట్టుకుంటే మనకి ఆ కోడ్ వచ్చేస్తది. యువీఈసీఎస్. 10స్‌లో మనం నేర్చుకోవాల్సినవి ఇవే అండి. ఈ 5 పాయింట్స్. ఏంటి యువీఈసీఎస్ ఏంటి సార్ కొత్తగా చెప్తున్నారు? ఏంటిది అని అనుకోవచ్చు మీరు. చూద్దామండి. కరెక్ట్. అబ్సల్యూట్‌లీ న్యూ ఇది మీరనుకున్నట్లుగా. యు అంటే యూసేజ్ అండి. ఏ టెన్స్‌ని ఏ సందర్భంలో ఉపయోగించాలి అది మనకి తెలియాలి. 12 టెన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క టెన్స్‌కి ఒక్కొక్క సందర్భంలో మనం యూజ్ చేయాల్సిన సిట్యుయేషన్ ఉంటుంది. నెక్స్ట్ వి అంటే వర్బ్ ఫార్మ్. ఏ టెన్స్‌కి ఏ వర్బ్ ఫార్మ్ రావాలి అన్నది మనం నేర్చుకోవాలి. తర్వాత ఎగ్జాంపుల్స్. మోర్ ఎగ్జాంపుల్స్ మనం క్రియేట్ చేసే విధంగా నేర్చుకోవాలి ఈ టాపిక్‌ని. ఇప్పుడు ఉందండి, చాలా వండర్‌ఫుల్ ఇది. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. క్లూ వర్డ్స్. క్లూ వర్డ్స్ అంటారు, కీవర్డ్స్ అంటారు, హింట్స్ అంటారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు వీటిని. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటుంటారు. ఒక్కొక్క టెన్స్‌కి ఒక్కొక్క క్లూ వర్డ్ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఒక సెంటెన్స్ తీసుకుంటే నౌ అని ఉంది. ఎన్‌ఓడబ్ల్యూ నౌ. నౌ అన్నప్పుడు నేను ఐ వాస్ ప్లేయింగ్ నౌ అంటానా? అనడానికి రాదుగా. ఐ యామ్ ప్లేయింగ్ నౌ అనాలి. సో, అక్కడ ఆ క్లూ వర్డ్ తెలియజేస్తుంది ఏ టెన్స్ నేను ఉపయోగించాలి అని. సో, ప్రతి టెన్స్ యొక్క క్లూ వర్డ్స్ మనం నేర్చుకోవాలి. తర్వాత ఎస్ అంటే సెంటెన్స్ ఫార్మేషన్. సెంటెన్స్ ఫార్మేషన్ అంటే ఏంటిక్కడ? ప్రెజెంట్ టెన్స్‌లో ఎలా ఫార్మ్ చేయాలి? అంటే పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్‌ని ఎలా ఫార్మ్ చేయాలి? నెగెటివ్ సెంటెన్స్‌ని ఎలా ఫార్మ్ చేయాలి? పాజిటివ్ క్వెషన్‌ని ఎలా ఫార్మ్ చేయాలి? నెగెటివ్ క్వెషన్‌ని ఎలా ఫార్మ్ చేయాలి? ఇవి మనం నేర్చుకోవాలండి. కంప్లీట్ లెర్నింగ్ అవుతుంది టెన్సెస్‌లో ఇలా లర్న్ చేయడం వల్ల. ఇప్పుడు మనం ఒకటి నేర్చుకున్నాం అక్కడ. ఓకే. రైట్. ఏదో అనుకుందాం. ఓకే. హాబిచ్యువల్ యాక్షన్ అని. అంటే హాబిట్. ఒకరికున్న హాబిట్ అని. ఒకరికున్న హాబిట్ ఏంటి ఇప్పుడు? అతను మ్యాంగోస్ తింటాడు. హి ఈట్స్ మ్యాంగోస్ అంటాం. ఇంతటితో సరిపోదండి. దాన్ని నెగెటివ్‌లో కూడా చెప్పగలగాలి. హి డస్ నాట్ ఈట్ మ్యాంగోస్. దాన్ని క్వెషన్‌లో కూడా ఫ్రేమ్ చేయగలగాలి. డస్ హి ఈట్ మ్యాంగోస్? దాన్ని నెగెటివ్ క్వెషన్‌లో కూడా ఫ్రేమ్ చేయగలగాలి. డజంట్ హి ఈట్ మ్యాంగోస్? అతను మ్యాంగోస్ తింటాడు. అతను మ్యాంగోస్ తినడు. అతను మ్యాంగోస్ తింటాడా? అతను మ్యాంగోస్ తినడా? ఇలా కంప్లీట్‌గా ప్రతి టెన్స్ ఇప్పుడు చూడండి. మనకున్న 12 టెన్సెస్‌లో ఉన్న ప్రతి టెన్స్‌కి కూడా ఈ 5 పాయింట్స్ మనం కవర్ చేయాలండి. ఇదండి మనం టెన్స్‌లో నేర్చుకోవాల్సింది. టెన్షన్ పడాల్సిన పాయింట్ కాదిక్కడ. వీటి మీద మనం ఫోకస్ పెట్టాల్సిన టైమొచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క టెన్స్‌ని తీసుకొని, ఆ టెన్స్‌ని ఏ సందర్భంలో యూజ్ జేస్తారు? వర్బ్స్ ఏమొస్తాయి? ఎగ్జాంపుల్స్ ఏమొస్తాయి? క్లూ వర్డ్స్ ఏమొస్తాయి? సెంటెన్స్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు మనం లర్న్ చేయబోతున్నాం. సో, ఏ టాపిక్‌ని ఎలా లర్న్ చేయాలి కంప్లీట్‌గా అన్నది కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది.
ఓకే అండి. మనందరికీ తెలుసు ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రెజెంట్ సింపుల్ టెన్స్. యెస్. ఇప్పుడు ఈ ప్రెజెంట్ సింపుల్ టెన్స్‌లో మనం నేర్చుకోబోతుంది ఏంటంటే ఈ 5 పాయింట్స్. ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? యూసేజ్ వాడుక. వర్బ్ ఫార్మ్ ఏమొస్తుంది? ఎగ్జాంపుల్స్ మోర్ ఎగ్జాంపుల్స్ ఇంకా ట్రై చేయాలి. క్లూ వర్డ్స్, సెంటెన్స్ ఫార్మేషన్. వీటన్నింటిని చూద్దామండి ప్రెజెంట్ సింపుల్ టెన్స్. చూడండి ప్రెజెంట్ సింపుల్ టెన్స్‌కి ఇంకొక నేమ్ కూడా ఉంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని కూడా అంటారు. లేదంటే ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్ అని కూడా అనొచ్చండి. ప్రెజెంట్ ఇండెఫినిట్ టెన్స్. ఓకే. ఇప్పుడు దీన్ని ఏ సందర్భంలో యూజ్ చేస్తాము? ఏంటి ఆ 5 పాయింట్స్ కావాలి కదా! యూవీఈసీఎస్ అది చూద్దామండి. ఫస్ట్ చూడండి ఎగ్జాంపుల్స్ మీరు ఫోకస్ పెడితే ఐ గో టు స్కూల్ డైలీ. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ప్రెజెంట్ సింపుల్ టెన్స్ యొక్క ఎగ్జాంపుల్. ఇంకొకటి యూ రీడ్ లెసన్స్ ఎవ్రీ డే. షీ డ్రింక్స్ మిల్క్. అతను డైలీ స్కూల్‌కి వెళ్తాడు. నువ్వు అంటే ప్రతిరోజు ఎవ్రీ డే లెసన్స్ రీడ్ చేస్తావు. ఆమె మిల్క్ తాగుతది. ఇవన్నీ చూడండి క్లియర్‌గా వాడిచ్చాడు డైలీ, ఎవ్రీ డే ఇలా. సో, వీటిని ఏ సందర్భంలో యూజ్ చేస్తాం? డైలీ యాక్టివిటీస్ కోసం యూజ్ చేస్తాము. డైలీ చేసే యాక్టివిటీస్‌ని మనం హాబిచ్యువల్ యాక్షన్స్ అంటాం. చూడండి. హాబిట్ అంటే ఒక్కసారి మనం ఒక పని చేస్తే హాబిట్ కాదండి. చేసిన దాన్ని మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ ఒక 1 మంత్ అన్నా చేయాలి. ఒక 30 టైమ్స్ అన్నా రిపీట్ కావాలది. 30-45 అప్పుడు ఒక హాబిట్ అవుతుందది. లేదా రెగ్యులర్ యాక్టివిటీస్ అని కూడా అనుకోవచ్చు. ఇంకా సింపుల్‌గా డైలీ యాక్షన్స్ అని అనుకోవచ్చు. అంటే ఒక పర్సన్ చేసే డైలీ యాక్టివిటీస్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి మనం ఉపయోగించే టెన్సే ప్రెజెంట్ సింపుల్ టెన్స్. ఇప్పుడు చూద్దాం మనం కవర్ చేసిందంటే యూసేజ్‌ని కవర్ చేశామండి. ఏ సందర్భంలో ప్రెజెంట్ సింపుల్ టెన్స్‌ని మనం ఉపయోగించాము అని. ఇప్పుడు ఒక స్కూల్ తీసుకుందాం. కేవలం పర్సన్ అనే కాదండి రెగ్యులర్‌గా. ఒక స్కూల్ ఉంటుంది. ఒక స్కూల్‌లో అసెంబ్లీ. అసెంబ్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది జనరల్‌గా 9:00. యెస్. ద అసెంబ్లీ స్టార్ట్స్ అట్ 9:00. ఒక స్కూల్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? 4:30 అనుకుందాం. ద స్కూల్ ఎండ్స్ అట్ 4:30 అంటే నీవెప్పుడైతే ప్రెజెంట్ సింపుల్‌లో యూజ్ చేశావో అక్కడ క్లియర్ కట్‌గా డైలీ యాక్టివిటీ చెప్తున్నాడు అని. ఈ రోజుది కాదు, నిన్నటిది కాదు, మొన్నటిది కాదు రెగ్యులర్‌గా జరిగే పని గురించి చెప్తున్నావు అని అర్థం అండి అక్కడ. సో, యూసేజ్ అర్థమైపోయింది మనకి. హాబిచ్యువల్, రెగ్యులర్, డైలీ ఇంకా ఫ్యాక్ట్స్‌కి కూడా యూజ్ చేస్తారు. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఇలా రకరకాలుగా ఈ టెన్స్‌ని యూజ్ చేస్తారు. అయితే ఈ టెన్స్‌లో మనకు కావాల్సింది నెక్స్ట్ కదా! వర్బ్ ఫార్మ్స్ ఏంటి చూడండి. ఒక్కసారి హైలైట్ చేశా నేను ఆల్రెడీ ఈ కలర్‌లో. పర్పుల్. గో వస్తుంది. రీడ్ V1 వస్తుంది. డ్రింక్స్ V5 వస్తుందండి. సో, మీరు ఒక రెగ్యులర్ యాక్టివిటీని ఎక్స్‌ప్రెస్ చేయాలి అంటే ప్రెజెంట్ సింపుల్ టెన్స్ వాడాలి. మళ్ళీ వర్బ్ ఫార్మ్ ఏంటండి? టెన్స్ నేమ్ తెలుసు. కానీ వర్బ్ ఫార్మ్ తెలియకపోతే ఏమీ చేయలేవు. సో, వర్బ్ ఫార్మ్ ఏమొస్తుంది ఇక్కడ అంటే V1 ఆర్ V5 అండి. బ్రాకెట్స్‌లో క్లియర్‌గా ఇచ్చాం చూడండి ఇక్కడ V1. సో, V1 ఆర్ V5 వస్తుంది. ప్రెజెంట్ సింపుల్ టెన్స్‌లో రావాల్సిన వర్బ్ ఫార్మ్ ఇదండి. V1 ఆర్ V5. యెస్. V1లో యెస్ ఫార్మ్ ఉండదండి. ఇక్కడ మనం స్ట్రైక్ ఆఫ్ చేశాం. దాన్ని మీరు క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. V1లో యెస్ ఫార్మ్ రాదు. V5లో యెస్ ఫార్మ్ వస్తుంది. V1, V2, V3, V4, V5 తీసుకుంటే. సో, వర్బ్‌లో యెస్ ఫార్మ్ లేకపోతే, ఇంగ్ ఫార్మ్ లేకపోతే, ఈడీ లేకపోతే V1 అవుతుంది. వర్బ్‌లో యెస్ ఫార్మ్ ఉంటే V5 అవుతుంది. రైట్. సో, ఇప్పుడు మనం బ్యాక్ టు దిస్ యూసేజ్ చూశాం. వర్బ్ చూశాం. ఎగ్జాంపుల్స్ చూశాం. సో, ప్రెజెంట్ సింపుల్ టెన్స్‌ని ఏ సందర్భంలో వాడతాము? డైలీ యాక్టివిటీస్. వర్బ్ ఫార్మ్ ఏమొస్తుంది? V1 లేదా V5 వస్తుంది. వర్బ్‌లోని ఫస్ట్ ఫార్మ్ లేదా వర్బ్‌లోని ఫిఫ్త్ ఫార్మ్. ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం.
ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్, క్లూ వర్డ్స్ అవన్నీ చూద్దామండి. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే, నేను చెప్పేది చాలా బుక్స్‌లో గాని, వీడియోస్‌లో కానీ ఉండదండి. టోటలీ డిఫరెంట్‌గా ఉంటుంది. అది మీకు అందరికి ఆల్రెడీ తెలుసు. సో, ఇక్కడ మనకి V1 రావాలా? V5 రావాలా? అన్నది పాయింట్. ఓకే అండి. ఇక్కడ నేను 7 వర్డ్స్ తీసుకున్నాను చూడండి. లెటర్స్ VWITUHIS ఇది నా కోడ్ అండి. 2 కోడ్స్ ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ కోడ్ ఏంది అంటే విట్టు అండి. విట్టు WITU విట్టు. నెక్స్ట్ వన్ ఏంది అంటే హిజ్ HIS. ఈ 2 కోడ్లు గుర్తుపెట్టుకుంటే మీకు ప్రతి టెన్స్‌లో వర్బ్ ఫార్మ్ అన్నది చాలా చాలా ఈజీ అయిపోతుంది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు. ప్రతి టెన్స్‌లో మీకింక వర్బ్ ఫార్మ్‌తో ఇబ్బందుండదు. హావ్ రావాలా? హాస్ రావాలా? ఈజ్ రావాలా? ఆర్ రావాలా? వాస్ రావాలా? వర్ రావాలా? అవి ఈ టెన్స్‌లో రావు. నెక్స్ట్ టెన్స్‌లో వస్తాయి. ఇక్కడ మీరిది క్యాచ్ చేస్తే అప్‌కమింగ్ టెన్సెస్‌లో కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో, విట్టు అంటే ఏంటి? హిజ్ అంటే ఏంటి? నేనిప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలండి. డబ్ల్యూ అంటే వి అండి. డబ్ల్యూఈవి మేము, మనము. ఐ అంటే నేను. టి అంటే దే వాళ్ళు. యు అంటే వైఓయు మీరు, నువ్వు. హెచ్ అంటే హీ అండి. ఐ అంటే ఇట్. ఎస్ అంటే షీ. ఎస్ ఇలా విట్టు ఒకటి, హిజ్ ఒకటి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. రైట్. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే V1 ఎక్కడ రావాలి? V5 ఎక్కడ రావాలి? అన్నది పాయింట్. సింపుల్ అండి. విట్టుకి V1 వస్తుంది. హిజ్‌కి V5 వస్తుంది. చూడండి ఇక్కడ ఎస్ ఉందా? హిజ్‌లో యెస్. అండ్ ఇక్కడ V5లో కూడా ఎస్ ఉంటది కదా! అట్లా గుర్తుపెట్టుకోండి. ఎస్. V5లో 100% ఎస్ ఉండాలి కదా! డ్రింక్స్, గోస్ అని అలా. సో, ఇప్పుడు మనం ఒక V1 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడేంటి ఆ V1 డ్రింక్ తీసుకున్నాం. V5 తీసుకుంటే డ్రింక్స్ తీసుకుందాం. రైట్. ఇప్పుడు V1, V5ని ఎలా యూజ్ చేయాలి? ఏ సబ్జెక్ట్‌తో యూజ్ చేయాలి అన్నది పాయింట్. హాబిచ్యువల్ యాక్షన్ అంటే V1 అన్నా రావాలి, V5 అన్నా రావాలి అనుకున్నాం. మళ్ళీ రెండిట్లో ఏది సెలెక్ట్ జేయాలి? సబ్జెక్ట్‌ని బట్టి. వి వచ్చింది. డ్రింక్ రావాలండి. నెక్స్ట్ ఐ వచ్చింది. డ్రింక్ రావాలి. ఐ డ్రింక్. దే డ్రింక్. YOU డ్రింక్ ఇలా. వి డ్రింక్, ఐ డ్రింక్, దే డ్రింక్, యూ డ్రింక్. అదే మనం ఎస్ తీసుకోవాలి అన్నప్పుడు హిజ్ తీసుకోండి. హీ డ్రింక్స్, ఇట్ డ్రింక్స్, షీ డ్రింక్స్. ఇక్కడ ఎలాంటి కన్‌ఫ్యూజన్స్ లేవు. ఎప్పుడైనా సరే మీరు HIS హిజ్ అన్నది గుర్తుపెట్టుకోండి. ఇది హెచ్ అంటే హీ, ఐ అంటే ఇట్, ఎస్ అంటే షీ. ఇవి వచ్చినప్పుడు వర్బ్‌లో ఎస్ ఫార్మ్ ఉండాలండి. సో, ఎస్ ఫార్మ్ ఇక్కడ ఎస్ వచ్చేసింది కాబట్టి ఎస్. ఎప్పుడైనా సరే ఎస్ వస్తుంది. ఇజు, హాజు, వాజు, డజు ఇవన్నీ ఎస్‌తో ఉన్నాయి చూడండి అలా. కానీ ఇక్కడ మనకొచ్చేది ఓన్లీ V1 ఆర్ V5 కాబట్టి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి. వి గో అనాలా? వి గోస్ అనాలా? గో అన్నది V1, గోస్ అన్నది V5. V2కి V1 రావాలి కాబట్టి వి గో కరెక్ట్. నెక్స్ట్ ఐ గోనా? ఐ గోసా? ఐ గోనే అనాలి. యెస్. నెక్స్ట్ దే గో అనాలి. దే గోస్ అనకూడదు. యూ గో అనాలి. అంటే విట్టు, ఐ, దే, యు ఉన్నప్పుడు కేవలం V1 రావాలి. ఈ ఎస్ ఫార్మ్ రాకూడదండి. దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేశాం మనం. కొట్టేశాం. నెక్స్ట్ V5 వచ్చిందనుకోండి. హిజ్. హీ వస్తే హీ గోస్ అనాలా? హీ గో అనాలా? హీ గోస్ అనాలి. హీ వచ్చింది కదా! ఎస్ ఉన్న గోస్. ఇట్ గోస్. ఇట్ గో అనకూడదు. షీ గోస్. సో, విట్టుకి కేవలం V1 రావాలి. V5 రాదు. హిజ్‌కి కేవలం V5 రావాలి. V1 రాదు. ఏది రావాలి? ఏది రాకూడదు అన్నది కూడా మనం డిస్కస్ చేస్తున్నామండి. సో, ఇలా చేయడం వల్ల ఏంటి అంటే స్టూడెంట్స్ ఎంజాయ్ చేస్తారు. మనం ఏం చేస్తాము అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, సింగులర్, ప్లూరల్ ఆ టర్మినాలజీ
చాలా దూరంగా ఉండాలి. స్టూడెంట్స్‌కి వాస్తవానికి ఆ టర్మినాలజీ అంటే పడదండి. ఎందుకంటే వాస్తవానికి మనకి ఫస్ట్ పర్సన్ అన్నది తెలీదు. 10 మందిలో ముగ్గురు, నలుగురు కన్నా ఫస్ట్ పర్సన్ అంటే ఏదో తెలీదు. సెకండ్ పర్సన్ అంటే ఏదో తెలీదు. థర్డ్ పర్సన్ అంటే ఏదో తెలీదు. మళ్ళా తెలిసినా మళ్ళా అది సింగులర్ అంటాం, మళ్ళీ ప్లూరల్ అంటాం. ఇవన్నీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. మనము ఇబ్బంది పడకూడదు కాబట్టి వాళ్ళ ప్రకారంగానే విట్టు, హిజ్ ఖతం. విట్టు ఒక గ్రూపు, హిజ్ ఒక గ్రూప్. విట్టు వచ్చినప్పుడు వి1 పెట్టేసేయండి. హిజ్ వచ్చినప్పుడు వి5 పెట్టేసేయండి. అంతే ఇంగ. ఆ విధంగా చెప్పడం వల్ల వాళ్ళు కూడా కొద్దిగా ఎంజాయ్ చేస్తారండి. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం. షీ రైట్స్ నీట్‌లీ అంటాం. హీ రైట్స్ నీట్‌లీ అంటాం. ఇట్ రైట్స్ నీట్‌లీ అంటాం. సో, షీ, హీ, ఇట్ వచ్చింది కాబట్టి రైట్స్ తీసుకున్నాం. రీక్యాప్ చేస్తున్నాం. వి5, వి1. వి, ఐ, దే, యు ఇవన్నీ వచ్చినప్పుడు రైట్ వి1 తీసుకున్నాం. ఓకే. ఫైన్ అండి. ఇది ఒక పాయింట్. వి1 ఎప్పుడు రావాలి? వి5 ఏ సబ్జెక్ట్స్‌తో రావాలి అన్నది ఒకటే పాయింట్ మనం లెర్న్ చేసాం. ఏంటి? విట్, హిజ్ అని చెప్పేసి. ఇంకొక పాయింట్ కూడా ఉందండి ఇక్కడ. నౌన్స్ అండి. నేమ్స్. నౌన్స్ అనడం కన్నా నేమ్స్ అనుకుంటే ఇంకా మంచిది. ఆ టర్మినాలజీ మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఇక్కడ. సో, ఇప్పుడు మనం ఐ, వి, యు, హి, షీ, ఇట్, దే ఇవి చూసేసాం. విట్ ఒక గ్రూపు, హిజ్ ఒక గ్రూప్ అని. ఇంకొకటి ఉందండి. అదేంటి? నేమ్స్. ఇక్కడ చూడండి నేను తీసుకున్న నేమ్స్ శివ, టీచర్, స్టూడెంట్. ఇవన్నీ ఏంటి? సింగిల్‌గా ఉన్నాయి. డబుల్‌గా లేవు. సింగిల్. యెస్. ఎప్పుడైతే ఇలా సింగిల్‌గా ఉంటాయో అప్పుడు వి1 రావాలా? వి5 రావాలా? విట్టుది, హిజ్‌ది అయిపోయిందండి ఇంగ అది కథం. అలానే ఫాలో అప్ చేసుకోవాలి. ప్రతిసారి విట్టు, హిజ్జే ఇస్తారని ఏమి లేదు సబ్జెక్ట్‌లో. కొన్నిసార్లు నేమ్స్ కూడా ఇవ్వచ్చు. ఇస్తే అలానన్నా ఇస్తారు. లేదంటే ఇలా నేమ్స్‌తోనన్నా. ఇంక వేరే ఆప్షన్ లేదు. సో, ఇలా నేమ్ వచ్చింది. సింగులర్‌గా రావచ్చు, సింగిల్‌గా రావచ్చు లేదా మల్టిపుల్‌గా రావచ్చు. మల్టిపుల్ అంటే ఏంటి? టీచర్స్, స్టూడెంట్స్ అంటే సింగులర్, ప్లూరల్ అండి. సో, ఎలా ఏం చేయాలి అన్నది చూద్దాం ఇప్పుడు. ఎప్పుడైనా సరే ఇక చూడండి బాయ్ వచ్చింది అంటే ప్లేస్ తీసుకున్నాను. బాయ్స్ వచ్చింది ప్లే తీసుకున్నాను. ఏంటిది? సింపుల్. ఒకే ఒక పాయింట్ ఇక్కడ. యెస్ అన్నది ఒకటే యెస్ ఉంటుందండి. యెస్ అన్నది ఒకటే యెస్. ఆ ఒక యెస్ అన్నది ఇక్కడున్న 2 వర్డ్స్ ఉన్నాయి కదా! బాయ్, ప్లేస్ అని. ఒక దగ్గరే యెస్‌ని వాడాలి. యెస్. ఒక్క యెస్ కోసం ఇది యెస్ అండి. ఈ ఒక్క యెస్ కోసం వీళ్ళిద్దరూ ఫైటింగ్ జేస్తున్నారు. ఇది బాయ్ అనుకుందాం. ఇది ప్లే అనుకుందాం. ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్. ఇప్పుడు యెస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఫైటింగ్‌లో యెస్ వర్బ్‌కి దొరికిందనుకోండి ప్లేస్ అయిపోతది. ఇంక బాయ్‌కి దొరకలేదు. సో, బాయ్‌లో యెస్ లేదు. అంటే బాయ్ ప్లేస్ అనాలి. లేదండి ఇక్కడ ఉన్న ఒకటే యెస్ మళ్ళీ ఫైటింగ్ జేస్తున్నారు ఈసారి సబ్జెక్ట్‌కి దొరికింది యెస్. బాయ్స్ అవుతుంది. ఇంగిక్కడ యెస్ దొరకదు కదా! లేదు కదా! సో, ఇక్కడ ప్లే. సో, యెస్ అన్నది అక్కడన్నా రావాలె, ఇక్కడన్నా రావాలె. సింగిల్ యెస్. ఒకటే దగ్గర రావాలి. అదండి. ఇవి నేమ్స్‌కి ఉన్నప్పుడు మనం చెప్పాల్సింది. 99% ఇది అప్లై చేసుకోవచ్చు మనం. సో, బాయ్ అన్న దాంట్లో మిస్ అయింది కదా! యెస్ ఫస్ట్ దాంట్లో. సో, సెకండ్ దాంట్లో రావాలి. యెస్. ఇక్కడ చూస్తే బాయ్స్ ఫస్ట్ దాంట్లో వచ్చింది కదా! యెస్ ఇంక సెకండ్ దాంట్లో రాదు. వర్బ్‌లో రాదు. ఇక్కడన్నా రావాలి యెస్సు నెక్స్ట్ పార్ట్‌లోనన్నా రావాలి. ఏదో ఒక్క దగ్గరే రావాలి. ఇప్పుడు చూద్దాం గర్ల్. గర్ల్ తర్వాత స్టడీ రావాలా? స్టడీస్ రావాలా? అది పాయింట్. చూడండి గర్ల్ ఎస్ రాలేదు కదా! గర్ల్‌లో కాబట్టి ఇంకా దీంట్లో ఎస్ రావాలి. అంటే స్టడీస్ కరెక్ట్ అవుతుంది. సో, గర్ల్స్‌లో ఎస్ వచ్చేసింది. ఇక్కడ ఎస్ వచ్చింది అంటే నెక్స్ట్ దానిలో ఎస్ రాకూడదు. సో, స్టడీ కరెక్ట్. సో, ఈ విధంగా మనం వి1 ఆర్ వి5ని ఎలా యూజ్ చేయాలి? చూడండి విట్టు, హీజ్ ఒక పాయింట్. సింగులు సింగులర్ అండ్ ప్లూరల్ ఒక పాయింట్ అండి. అంటే నేమ్స్. నేమ్స్ తీసుకున్నప్పుడు సింగులర్, ప్లూరల్ అని ఉంటుంది. నేమ్స్ అప్పుడు మనం ఆ ఫైటింగ్‌ది గుర్తుపెట్టుకోవాలి.
ఇక్కడన్నా వస్తది యెస్. లేదంటే ఇక్కడన్నా వస్తది. ఖతం. ఎక్కడనో ఒక దగ్గరే వస్తది. సో, మళ్ళీ ఒకసారి చూద్దామంటే సో, ఈ విధంగా మనం V1 కానీ, V5 కానీ ఏ విధంగా యూజ్ చేయాలి అన్నది చాలా జాగ్రత్తగా లర్న్ చేయడం జరుగుతుందండి. నౌ లెట్ us టేక్ ఎ లుక్ ఎట్ థిస్. ఆన్ చేసినాను. నాది అయిపోయిందని చెప్తానండి. ఎందుకు రావట్లేదు? ఓకే అండి. మళ్ళీ మనం ఈ ఈ టెన్సెస్ గురించి మనం టుమారో కంటిన్యూ చేసుకుందాం. జస్ట్ 1 ఆర్ 2 మినిట్స్ ఉన్నాయి కాబట్టి 3 మినిట్స్ ఉంది. సో, ఇఫ్ సంబడీ వాంట్స్ టు స్పీక్ ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్. Okay, see you tomorrow. See you tomorrow.